హే గైస్, ఈరోజు మాది నాటుకోడి చికెన్ కర్రీ. చూడండి, మా నాన్న నాటుకోడి తెచ్చిండు. కట్ చేయించుకురావడానికి పోతుంది. కట్ చేయించుకొస్తావా చికెన్ సెంటర్లోనా? చిట్టి, భయం అవుతుందా నీకు? భయపడద్దురా, భయపడద్దురా. ఏమనదు, ఏమన్నదిరా, ఏమన్నదిరా? పోతున్నా, పోతున్నావా? పోతుంది ఫోన్ కట్ చేయించుకోవడానికి. నాటుకోడి కూర కొట్టించుకొచ్చినాక ఇలా ఉంది. సో ఇప్పుడు నాటుకోడి కూర ఎలా చేస్తుందో మా వదిన చేస్తుంది, చూద్దాం. ఓకే, గ్యాస్ ముట్టించి పెనం పెట్టినవా? దీంతో 4 తీసుకోవాలి. ఏం వేస్తున్నావు? ఇది జీలకర్ర ఆవాలు. ఓకే, జీలకర్ర ఆవాలు 1 స్పూను. 2 పెద్ద సైజు 2 పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు. ఏం వేస్తున్నావు? 2 బగారాకు మంచిగా యాలక్కాయలు, ఇలాచి, దాల్చిన చెక్క. 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసినవా? కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు. అల్లం 2 స్పూన్లంతా అల్లం. ఒక స్పూను పసుపు. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్నాం. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. నాటుకోడి చికెన్ ఈ పోపులో వేసేస్తుంది. నాటుకోడి చికెన్ ముక్కలు ఈ పోపులో వేసేస్తుంది. ఎంతవరకు వచ్చింది నాటుకోడి చికెన్ కూర? పోపు చేసినాక మూత వేసి పెట్టినావు కదా, ఇప్పుడు మళ్ళీ మూత తీసి కలుపుతున్నావు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది? మళ్ళీ ఏం లేదు, దీంట్లో ఈ వాటర్ అన్ని పోవాలి. ఇదంతా పోయిందాక ఉడికించుకోవాలి. ఓకే, కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు కలిపి మళ్ళీ మూత పెట్టేస్తావా? అవును, ఇట్లా మధ్యలో మధ్యలో చూసుకుంటూ వాటర్ పోయిందాక ఉడకబెట్టుకోవాలి. ఓకే, అంతే. సో 5 మినిట్స్ తర్వాత చూద్దాం మళ్ళీ. మూత తీసి చూస్తే ఎసరు ఉందా లేదా తెలుస్తుంది. ఓకే, ఎసరు అంతా గుంజుకున్నట్టుందిగా, ముక్కలే మెరిగినాయి ఏమైనా. ఎసరు అంతా పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? టమాటాలు వేసుకుందాం. ఎసరు అంతా పోయింది. ఈ మధ్యలో టమాటాలు వేసుకుందాం. ఓకే, 5 టమాటాలు. 5 టమాటాలు కట్ చేసి పెట్టినాయా? కిలో చికెన్కి 5 టమాటాలు.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కారం. కారం వేస్తున్నావా? ఎన్ని స్పూన్ల కారం? 1.5. ఓకే. ఫస్ట్ ఒక స్పూను. మా కారం కొంచెం కలర్ వేరే ఉంటుంది. తర్వాత రెండు స్పూన్ల సాల్టా? కొంచెం మూత పెట్టి ఉడికించుకున్నాం. 2 minutes. 2 లేదా 5 minutes. ఓకే. ఎంతవరకు వచ్చింది చూద్దాం. టమాటాలు ఉడికినాయి కదా. ఓకే. ఉప్పు కారం టమాటా అన్ని వేసి మూత పెట్టినాం కదా. ఇప్పుడు మూత పెట్టి తీసి ఏ విధంగా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఉడికినట్టేనా మరి? చూద్దాం. ఉడికినట్టే కనపడుతున్నాయి. మధ్యలో ఇట్లా కలుపుకుంటే ఫస్ట్ వీటిని టమాటా మెత్తబడిపోతాయి. ఓకే. గుమ్మగుమ్మలు వాసన వస్తుంది. నాటుకోడి కూర అయితే నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో మేము 3 members ఇష్టమై తింటాం. మా బ్రదరు, మా మమ్మీ, నేను. ఇప్పుడు కొంచెం ఎసరు వేసుకుందాం. ఓకే. ఎంత పోస్తున్నావు? ఒక చెమ్మ పోస్తా. ఎందుకంటే అవి తొందరగా ఉడుకోవు. మళ్ళీ పోయకుండా ఒకటేసారి వేసేస్తున్నావు వాటర్? అంతే. వేసి సరిపోతుంది. పోసి నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఎసరు మొత్తం దగ్గరికి కావాలి. ఓకే. మూత పెట్టేద్దామా? ఎసరు మొత్తం దగ్గరికి దాకా ఉడికించుకోవాలి. ఓకే. ఎసరు వేసినాం కదా, ఒకసారి చూసుకుందాం. ఓకే. యమ్మీ యమ్మీ. ఇలా మా వదిన చేస్తుంది, మా వదిన చేతి వంట. నాటుకోడి కూర వండించుకొని తింటున్నాం. ఇంకొంచెం దగ్గరికి కావాలి. ఎసరు గుంజుకోవాలనా? చిక్కబడాలి. గరం మసాలా, ధనియా పొడి ఎప్పుడు వేస్తాం? దగ్గరికి వెనకనే వేస్తాం. అవా? ఓకే. ఇప్పుడు మూత పెట్టేస్తున్నావా? మళ్ళా పెట్టేస్తా. ఎసరు మొత్తం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే. ఇవి తీద్దాం. ఫస్ట్ తీసి చూద్దాం ఎట్లుందో. కొంచెం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఏం వేస్తున్నావు? దీంట్లో ఒక స్పూను ధనియాల పౌడర్. ఓకే. సగం స్పూను గరం మసాలా. ఓకే. వేసి కలుపుకోవాలనా? కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసి దించేసుకోవడమేనా? లాస్ట్ కొంచెం చింతపండు రసం వేయాలి. అవునా? ఈ మసాలాలు ఉడికినంత వరకు ఇది ఉడికించుకున్నాం. ఓకే. గుమ్మగుమ్మలు వస్తుంది నాటుకోడి చికెన్ కూర. అయిపోయిందా వదిలేగా? కొత్తిమీర పుదీనా వేసుకుందాం. పుదీనా గార్నిష్, పుదీనా గార్నిష్ చేస్తుంది, కొత్తిమీర గార్నిష్ చేస్తుంది. ఏంటిది అది? చింతపండు రసం. చింతపండు కొంచెం నానేసి పిసికి చారు పక్కన పెట్టుకుని పోస్తున్నావు ఇప్పుడు? అవును. ఓకే. ఎంత? ఒక చిన్న టమాటా అంత సైజు చింతపండు నానేసినవా? అవును.
అంటే చికెన్ బట్టి మనం దాని సైజుని బట్టి చేసుకోవాలి కదా. అంతే. ఇందులో కొంచెం చింతపండు, ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలకు సరిపోయినంత మోతాదు. అంతే. ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది నాటుకోడి చికెన్ కూర. ఓకేనా? ఒక్క 2 నిమిషాలు అంతే. ఎంతవరకు వచ్చింది అది నా కూర ప్రాసెస్? అయిపోయింది, రెడీ అయింది కూర. ఓకేనా? ఒకసారి చూసి బంద్ చేసేది. చూపించు. చూడండి. వావ్, సూపర్ సూపర్ టేస్టీ, ఎమ్మి ఎమ్మి టేస్టీ నాటుకోడి చికెన్ కూర. ఓకేనా? గ్యాస్ బంద్ చేస్తున్నా. అయిపోయింది, రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే వేడి వేడి అన్నంలా నాటుకోడి చికెన్ కూర. ఓకేనా? మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.